నిధులు నిందలు కేసీఆర్ బాటలోని రేవంత్ కొడంగల్కు నిధుల కేటాయింపుపై అభ్యంతరాలు. ఒకప్పుడు నిధులన్నీ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకే తరలిపోతున్నాయన్న రేవంత్ మరి ఇప్పుడు ఆయన చేసిందేంటి? సోషల్ మీడియాలో రచ్చకు దారితీసిన చర్చ. పదవులు రాకముందు ఆశలు కల్పిస్తారు, అధికారం రాగానే అన్నీ మర్చిపోతారు అనే విమర్శలు రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తీరుపైన ఇలాంటి చీకట్లే అలుముకుంటున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ పై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకే అభివృద్ధి పరిమితమైందనే విమర్శలు బలంగా వినిపించాయి. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి కానీ వారి సొంత నియోజకవర్గాలకు కాదనే విషయాన్ని విస్మరించి గత సీఎం రాష్ట్రంలోని మిగతా గ్రామాలు, పట్టణాల పట్ల అంతగా ఆసక్తి చూపకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సైతం ఇదే మార్గంలో వెళ్లడం పైన చివాట్లు తినాల్సి వస్తుంది. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 4,329 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. తన ఒక్క నియోజకవర్గానికే ఇన్ని నిధులా అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలా కొడంగల్లో భారీ నిధులు కేటాయించడం పైన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి కొడంగల్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో నిధులన్నీ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కేనా అని అడిగిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కొడంగల్కు ఒక్క శంకుస్థాపనతో 4,329 కోట్లు కేటాయించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం వ్యవహారం చూస్తుంటే దొందే అన్నట్టుగా ఉందని ట్వీట్ చేశారు. సీఎం అయిన వారు వారి నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటూ వెళితే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ లెక్కన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే యుగాలు పడుతుందని విమర్శించారు. మరోవైపు రఘునందన్ రావు ట్వీట్ పైన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తున్న విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. మీరు ఉత్తర భారతదేశానికే ప్రధానమంత్రా, దక్షిణ భారతదేశానికి కాదా అనే ప్రశ్న ప్రధానిని అడగండి అని మరికొందరు మండిపడుతున్నారు. పక్కవారు బాగులేరని విమర్శించే ముందు మనం ఎలా ఉన్నామనే దాని గురించి కూడా ఆలోచించండి అని కమెంట్లు పెడుతున్నారు. ఏదైతేనేం ప్రస్తుతం రేవంత్ తీరు రాష్ట్రంలో విమర్శలకు దారితీస్తోంది. ఇది 100%. ఎందుకంటే ఒక నియోజకవర్గం కాదు కదా తెలంగాణ అంటే, 119 నియోజకవర్గాలు, 10 ఉమ్మడి జిల్లాలు. ఇది తెలంగాణ రాష్ట్రం. ఒక ఆదిలాబాదు, ఒక ఆసిఫాబాదు, ఒక మహబాదు, ఒక నల్గొండలో ఉన్న ఏరియాలు, ఒక ఖమ్మంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు, ఇట్లా చాలా ఏరియాలు కనీసం విద్య లేక, వైద్యం లేక, రోడ్లు లేక చాలా దారుణం. ఇప్పుడు హైదరాబాద్కి ఎంత దగ్గర ఆందోళన నియోజకవర్గం, ఒక్కసారి పోండి ఆ రోడ్ల మీదకి. భయంకరమైన ఒక తుంగతుర్తికి పోండి, ఒక మునుగోడుకి వెళ్ళండి, ఎంత దారుణమైనటువంటి రోడ్లు మనకు దర్శనమిస్తాయో. మరి ఆ నియోజకవర్గాల పరిస్థితి ఏంది? ప్రతి నియోజకవర్గానికి అదే 4,000 కోట్లు కేటాయించాలి కదా. చలో నెక్స్ట్ శనార్థి తెలంగాణ. శనార్థిలో